చిన్న ఈ రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆశీస్సులు చిరస్థాయిగా నేను మా అమ్మ మా నాన్న తరతరాలుగా మేము రుణాలు తీసుకున్నా కూడా మేము తీర్చుకోలేము. ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, సబితా ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, 10 సార్లు 1983 నుంచి ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు పొందుకుంటూ వస్తున్నాం. కానీ మా ప్రస్థానం కూడా ఎవరికైతే మేము పార్టీ ఎందుకు మారినామో మా మార్పుకి వీళ్ళందరి మార్పుకి తేడా ఏందో ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇంద్రారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 1994లో ఆగస్టు కుంభకోణం తర్వాత ఇంద్రారెడ్డి గారు ఎన్టీ రామారావుతో మిగిలిన 2 ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి గారు ఒక్కరని విషయం మీకు యాద్ చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆఖరి శ్వాస రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా జిల్లాలో ఈడ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిన ఆఖరి తాండూరు వరకు ఆ రోజు మా అమ్మ కాలు గజ్జ కట్టుకుని తిరిగిన విషయం నిజమా కాదని అందరూ ఆలోచన చేయండి. అట్లాంటి నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అమ్మ మీద 5 సిబిఐ కేసులు పెట్టింది. రాష్ట్రంలో ఉన్న ఏ కుటుంబాలకి 2-3 టికెట్లు ఇచ్చినా మా కాడికి వచ్చేటప్పటికి 1 టికెట్ ఇచ్చి అవమానం చేసింది. లాస్ట్కి మేము నమ్ముకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మేము మోసిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్నే కథం పెట్టాలని చూసినప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇగో అవకాశం దొరికింది, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం దొరికింది. మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదు, కాంగ్రెస్ పార్టీకి మమ్ము వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు బయటికి వచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి. మాకు వీళ్ళకు పోల్చకండ్రి. అదే రక్తం పంచుకున్న కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు రక్తం పంచుకున్న కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా, ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారితో, ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారితో ఆఖరి వరకు ఉన్నామో కేసీఆర్ గారితో కూడా ఆఖరి వరకు ఉంటామనే విషయం నేను స్పష్టంగా చెప్తున్నా.